హలో అండి. రాబోయే కథలో అయితే వసుధార తల్లి కాబోతుందన్న విషయాన్ని రిషితో చెప్పడంతో అవునా పొగరు అని వసుధారిని గిర్రున ఇంకా తిప్పుతూ ఉంటాడు రిషి. అవునండి, రాబోయే కథలు అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. వసుధార అయితే ఇంకా రిషికి అయితే దగ్గర అవుతుంది. దగ్గర అయిపోయినాక వసుధార రిషి అయితే చాలా సంతోషంగా ఉంటారు. రోజు రోజుకి వసుధార రిషి ఇద్దరు ఆనందంగా ఉండటం శైలేంద్ర గమనిస్తూ ఉంటాడు. ఏంటి ఈ వసుధార రోజు రోజుకి ఆ రంగా గారితో అంత క్లోజ్గా ఉంటుంది, అసలు ఏంటి వీళ్ళిద్దరి కథ నాకు అర్థం కావట్లేదని వసుధారకెళ్ళి రిషికెళ్ళి ఇద్దరికెళ్ళి గమనిస్తూ ఉంటాడు శైలేంద్ర. అయితే ఒకరోజు వసుధార వాంతులు చేసుకుంటూ ఉండగా ఇంకా వసుధాన్ని చూసి దేవి అని అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఏంటో వాంతులు చేసుకున్నట్టుంది పొగరు అని చెప్పేసి ఇంకా వసుధార దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ధరణి అయితే వసుధార దగ్గరికి వెళ్ళి ఏంటి వసుధార ఏమైంది అనగానే ఏమో మేడం, మార్నింగ్ నుంచి ఒకటే వాంతులు అవుతూ ఉన్నాయని వసుధార చెప్తూ ఉంటుంది. ఆ మాటకైతే దేవి అని ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి వాంతులు అవుతున్నాయా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అంటే ఈ వసుధార రిషి గారికి దగ్గర అయిందా, అసలు వాడు రిషియే కాదు కదా, వాడు రంగా కదా అని చెప్పేసి అనగానే ఇంకా వెంటనే ధరణి అయితే డాక్టర్ని పిలిపిస్తుంది. డాక్టర్ని పిలిపించడంతో డాక్టర్ గారు వచ్చి చెకప్ చేసి తను ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఇంకా ధరణి అందరూ ఆనందపడుతూ ఉంటారు. వసుధార అయితే రిషికి ఫోన్ చేసి రిషి సార్ ఎక్కడున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు వసుధార అనగానే మీరు అర్జెంటుగా ఇంటికి రండి సార్, మీతో ఒక విషయం చెప్పాలని వసుధార అనడంతో ఇంకా రిషి అయితే అర్జెంటుగా ఇంటికి వస్తాడు. ఏటో కంగారు పడుతూ వస్తూ ఉన్నారు. ఆ వసుధార కోసం రిషి వస్తూ ఉంటాడు. ఇంకా వసుధార ఎందుకు ఫోన్ చేసింది అని చెప్పేసి వసుధార దగ్గరికి వెళ్ళగానే వసుధార రిషి కోసం గుమ్మంలో నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. రిషి సార్ అని. ఏమైంది వసుధార, ఏంటి నిజం తెలిసిపోయిందా అనగానే అవును సార్ తెలిసిపోయిందని ఇంకా వసుధార అంటూ ఉంటుంది. మనం చేసిందంతా వృధా అయిపోయిందా వసుధార, మన ప్లాన్ అంతా అని వసుధార నాతో రిషి అంటుంటే అవును సార్ మొత్తం వృధా అయిపోయింది, కానీ ఫలితం చిక్కిద్దామోనని నాకు డౌట్గా ఉంది సార్. అంటే ఏంటి వసుధార, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదంటే రిషిధారలకి మధ్య ఒకరు రాబోతున్నారు సార్. అంటే మన మధ్య ఎవరు వస్తారా రాబోతుందని చెప్పేసి వస్తారా అంటూ ఉంటుంది. ఎవరో కాదు సార్, మీ అమ్మగారు. అంటే ఇంకా రిషికి ఏం అర్థం కాదు అమ్మగారు అన్న మాటకి. ఏంటి వస్తారా, నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కావట్లేదు వస్తారా అనగానే ఇంకా వసుధార 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళు అయితే ఇట్లా చూపిస్తూ ఉంటుంది. ఇంకా రిషి అవునా వసుధార అని చెప్పేసి వసుధాన్ని పట్టుకొని గిర్రుని తిప్పుతూ ఉంటాడు. ఇదంతా చూసిన దేవయాని అయితే కుళ్ళుకుంటూ ఉంటుంది. ఏంటి ఈ కర్మ, ఆ రిషిగాడు కాకుండా ఈ రంగా గారితో ఈ వసుధార కలిసి ఉంటావేంటి, వీళ్ళు ప్రెగ్నెంట్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదని ఇంకా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఇంకా ఆశ్చర్యపోతూ వాళ్ళకి వెళ్ళి అలా చూస్తుంటే పెద్దమ్మ నేను తండ్రిని కాబోతున్నానని రిషి వచ్చి దేవయాని చేయి పట్టుకొని చెప్తూ ఉంటాడు. ఇంకా దేవయాని ఓ రిషి కంగ్రాట్స్ నాన్న అని చెప్పేసి పైకి అయితే నటిస్తూ ఉంటుంది, లోపలైతే తిట్టుకుంటూ ఉంటుంది. చూద్దాం ఇంక రాబోయే కథలో ఏం జరుగుతుంది ఏంటనేది. చూశారు కదండి, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ మనసులోని మాటల్లో గొప్ప శక్తి ఉంచుకోవాలని నేను అల్పుడు